హాయ్ ఎవ్రీవన్, మన బ్యూటీ ఎక్స్పోకి అయితే వెళ్ళాను కదండి, సైమా బ్యూటీ ఎక్స్పోకి. అక్కడ తీసిన వీడియో అంతా ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను చూడండి. యాజ్ ఇట్ ఈస్గా అప్లోడ్ చేస్తున్నాను, ఓకేనా. వాయిస్ ఓవర్ ఇచ్చే చోట వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను, మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్గా అయితే అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ అయితే హనుమాన్ సార్ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే చూడండి. డాన్స్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత బ్రైడల్ చూపించారు. డస్కీ స్కిన్ వాళ్ళకి కానీ పిగ్మెంటెడ్ స్కిన్ టోన్ వాళ్ళకి కానీ ఈ హైడ్రేట్ అవుతుంది చూసారా, డార్క్ హైడ్రేట్ అవుతున్న స్కిన్ టోన్ వాళ్ళకి కానీ బ్యూటిఫుల్గా సెట్ అవుతుంది. నెక్స్ట్ టైం ట్రై చేయండి. సో ఇక్కడ ఒకటండి, మేకప్లో ఎప్పుడైనా కూడా ఒక్కొక్కరు బ్రైడ్ వెళ్ళిపోతున్నప్పుడు జస్ట్ దిష్టి చుక్కలాగా చిన్నది ఇయర్ బ్యాక్ సైడ్ పెట్టండి. సో బ్రైడ్ అనే వాళ్ళు ఆటోమేటిక్గా తెలియని స్మైల్ అనేది వస్తుంది అనమాట, ఓకేనా. ఒక తెలియని కేర్, ఒక తెలియని పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది, మర్చిపోకండి. హనుమాన్ సార్ అయితే చాలా టిప్స్ అని చెప్పి మేకప్ లుక్ అయితే సౌత్ ఇండియన్ బ్రైడల్ మేకప్ లుక్ అయితే మాకు చూపించారనమాట. తర్వాత అయితే ఆ సైమాలో ఏవైతే షాపింగ్స్ పెట్టారో అవన్నీ కూడా షూట్ చేశాను, అవన్నీ కూడా చూడండి. చాలా రకాల ప్రొడక్ట్స్ అయితే అక్కడ అయితే ప్రోగ్రాంలో అయితే పెట్టారు. చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే ఉన్నాయి. చాలా రకాల ప్రొడక్ట్స్ అయితే అక్కడైతే అవైలబుల్గా ఉన్నాయి. మంచి మంచి హెయిర్ యాక్సెసరీస్ దగ్గర నుంచి, ఫేషియల్ కిట్స్ దగ్గర నుంచి, మొత్తం ప్రొఫెషనల్ మేకప్కి సంబంధించిన అన్ని రకాల ప్రొడక్ట్స్ అన్నీ అక్కడైతే అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట. అలాగే హైడ్రా ఫేషియల్ మిషన్స్, హెయిర్ డమ్మీస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయన్నమాట. చాలా రకాల ప్రొడక్ట్స్ మంచి మంచి రీజనబుల్ ప్రైస్కి అయితే మనకి అక్కడ రీజనబుల్గా వచ్చాయి. అవన్నీ కూడా వీడియో అయితే మీరు చూడండి. తర్వాత అయితే చెన్నై నుంచి లావణ్య మేడం అయితే వచ్చారనమాట. ఆవిడ కూడా మంచి బ్రైడల్ లుక్ అయితే, సౌత్ ఇండియన్ బ్రైడల్ లుక్ అయితే చేసి చూపించారనమాట. ఇలాంటి మన సెమినార్స్కి, ఎక్స్పోస్కి బ్యూటీ ఎక్స్పోస్కి వెళ్ళడం వల్ల మనకి తెలియని టిప్స్, ట్రిక్స్ అన్నీ వాళ్ళైతే మనకి చెప్తూ ఉంటారనమాట. చాలా నాలెడ్జ్ అయితే కొత్తగా పెంచుకోవచ్చు మనం. లావణ్య మేడం కూడా చెన్నై నుంచి వచ్చారనమాట సైమా బ్యూటీ ఎక్స్పోకి. ఆవిడ కూడా మంచి మంచి ట్రిక్స్, టిప్స్ అన్నీ మాకు నేర్పించారు. కొత్తగా ప్రోడక్ట్స్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. మంచి మంచిగా అన్నీ అర్థమయ్యేలాగా చెప్పారు. ఆ తర్వాత అయితే నేను హనుమాన్ సార్ చేతుల మీదుగా అయితే సర్టిఫికెట్ అయితే తీసుకున్నాను. I'm so happy to be here. Thank you so much. Thanks for your love. Look ఎలా ఉంది, బాగుందా? చాలా ఫేసెస్ మా స్టూడెంట్స్ యాక్చువల్గా 50% ఆఫ్ క్రౌడ్ హియర్ నా స్టూడెంట్స్ చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా నా స్టూడెంట్సే, ఓకే. సో ప్లీజ్ యూస్ దిస్ ట్రిక్స్ ఫర్ యువర్ అప్కమింగ్ బ్రైడల్స్. దిస్ మేకప్ ఇస్ లాంగ్ లాస్టింగ్ మేకప్, ఓకే. ఈ మేకప్ వచ్చి లాంగ్ లాస్టింగ్ మేకప్, కాన్ఫిడెన్స్ చేయవచ్చు మీరు. నేను యూజ్ చేసిన ప్రోడక్ట్ మేకప్ ఫర్ ఎవర్, దట్ ఈస్
ఫస్ట్ డే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే బ్యూటీ సైమా ఎక్స్పోకి అయితే వెళ్ళాము. అక్కడైతే మళ్ళీ నెక్స్ట్ డే ప్రత్యూష మేడం, ఓజస్ రజని మేడం వీళ్ళందరూ అయితే మాకు క్లాసెస్ అయితే చెప్పారనమాట. ప్రత్యూష మ్యామ్ అయితే చాలా మంచి మోటివేషన్ స్పీచ్ అయితే ఇచ్చారు. సో మేకప్ అంటే మేకప్ గురించి చిన్న చిన్న టాపిక్స్ మాట్లాడుకుందామా? ఓకే రైట్. సో అంటే అసలు అందరికి ఒక డౌట్ ఉండిపోతుంది, మేకప్ అంటే ఏంటి, ఏం చేస్తే మంచి మేకప్ లుక్ వస్తుంది, ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ ఎలా అవ్వాలి, ఎలా మాట్లాడాలి. తర్వాత అయితే ప్రత్యూష మేడం అయితే కనకదుర్గమ్మ అమ్మవారి గెటప్ లుక్ అయితే మాకు చూపించారు. ఆ తర్వాత మేము కొన్ని ఫొటోస్ అయితే సైమా బ్యూటీ ఎక్స్పోలో అయితే ఫ్రెండ్స్తో ఫొటోస్ దిగాము. తర్వాత ఆ కొన్ని ఫొటోస్ అయితే మీకు షేర్ చేస్తున్నాను, చూడండి. ఫైనల్లీ సైమా బ్యూటీ ఎక్స్పో సర్టిఫికేషన్ అయితే మాకు వచ్చేసింది అనమాట. నెక్స్ట్ ఈవినింగ్ అయ్యేటప్పటికి ఓజస్ రజని మ్యామ్ అయితే ఎంట్రీ వచ్చారనమాట. ఆవిడ వచ్చిన తర్వాత అయితే ఆవిడైతే బాలీవుడ్ మేకప్ లుక్ అయితే మాకు చేసి చూపించారు. చాలా బాగా చేశారు. అయితే మేడం కూడా చాలా బాగా మాట్లాడారు, అందరితో చాలా బాగా చెప్పారు. మేడం కూడా మేకప్ లుక్ అయితే సూపర్గా చేశారనమాట. అలా బాలీవుడ్ సెలబ్రిటీ మేకప్ లుక్ కూడా మాకు చూపించారు మ్యామ్ అయితే. Why am I putting the creamy pencil there? So that the shadow will stick on it and there will not be any fallout. Just explain to them. ఎస్, క్రీమీ పెన్సిల్ యూజ్ చేస్తున్నారు దేనికి అంటే స్టిక్ అవ్వడానికి. వేరే పెన్సిల్ యూజ్ చేస్తలేరు. ఒకసారి చూడండి ఎంత నీట్గా వస్తుందో. స్మోకీ ఐస్ కోసం ఉందట, అది బాగా కవర్ అయ్యేటట్టు తీసుకోండి అని చెప్పేసి అంటున్నారు. ఫైనల్గా మ్యామ్ అయితే బాలీవుడ్ బ్రైడల్ మేకప్ లుక్ అయితే మాకు చేసి చూపించారనమాట. ఆ మేకప్ లుక్ అయిపోయిన తర్వాత మేమైతే తిరిగి మా ఇంటికి రిటర్న్ అయితే బయలుదేరిపోయాం. ఇలా అయితే సైమా బ్యూటీ ఎక్స్పో అయితే ఇలా చాలా హ్యాపీగా అయితే జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్.